నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. చికాగో నుంచి కృష్ణ గారు మాట్లాడండి. మేడం సుందర రామచంద్ర గారు నమస్కారం సార్. నాకు మొదటి ఫస్ట్ సింపుల్ ఇష్యూ చెప్దాం అనుకుంటున్నాను సార్. ఇంత సామాన్యమైన వాలంటీర్ని టార్గెట్ చేసుకొని ప్రతిపక్షాలు చాలా పెద్ద యుద్ధం చేస్తున్నాయి కదా సార్. ఈ వాలంటీరే రేపు పొద్దున వామనుడు సార్, అతపాతాలని నొక్కేస్తారు సార్ ఎవరైతే విమర్శిస్తున్నారు. ఎందుకంటే సామాన్యుడు ఆకలి తెలిసిన వాడు ఎవ్వరూ కూడా సంక్షేమాన్ని అవహేళనగా మాట్లాడతారు సార్. ఆకలి ఈరోజు ఆకలి ఒకరోజు సక్సెస్ అవుతుంది సార్. ఆకలి నింపుతున్న ప్రభుత్వాన్ని ఇంతగా టార్గెట్ చేసి మాట్లాడడం అనేది చాలా అవమానం సార్. ఫస్ట్ మన కడుపు నిండింది కదా అని ఎదుటివాడి ఆకలిని అవహేళన చేయకూడదు సార్. ఈరోజు సంక్షేమం అన్నది ఏదో ఫ్రీబీ అనే పెద్ద పదం, ఏదో పనికిమాల మాటలు వాడి ఊరికినే పంచుతున్నారు. పంచాలి సార్. ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత సంక్షేమమే సార్. I don't think that ChatGPT is the slightest threat to stylish writing. Many of these technologies gave human beings the power of God. Are we ready to be God? You can't get away from the humanity in the artificial. It's not that artificial after all. A computer program has no mind to speak of. The element of human personality is missing. I'll become a carpenter, maybe. At this point, I have no fear of being overtaken by AI in writing creative fiction. That it cannot be at the moment. This and more. Streaming on News 9+. ముందు పేదవాడి కడుపు నిండితేనే భారతదేశంలో ఈరోజు ఈ క్షణానికి ఎంతమంది భారతదేశంలో ఆకలితో ఉన్నారు అనేది మనకి తెలిసిన సత్యం సార్. అది సో దాన్ని అవహేళన ఏ రోజు చేయకూడదు. ఎంతసేపు గత 20 సంవత్సరాల నుంచి నేను న్యూస్ పేపర్లు చదవడం అలవాటే సార్. నాకు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలోకి వస్తే రాక్షస రాజ్యం వస్తుందని మీడియా ఒక రకమైన ప్రోపగండా చేశారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కానీ, విద్యా పథకాలు కానీ ఎంతో మందికి భవిష్యత్తు ఇచ్చింది సార్. అదే పథకాలను అన్ని ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కూడా అనవసరమైన బ్యాక్ ప్రోపగండా చేస్తున్నారు. వాళ్ళ చుట్టూ 1,000,000 ముసుగులతో ఉన్న మీడియా పత్రికలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా చదువుకున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. సంక్షేమం అంటే పాపం అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటూ జీవితకాలం సచ్చేదాకా పెన్షన్ తీసుకుంటాను గవర్నమెంట్ ఎంప్లాయీ కొరికింది సార్. నేను వాళ్ళకి పెన్షన్ చనిపోయిన దాకా వాళ్ళకి కావాలి కానీ పేదవారికి ఇవ్వద్దు అన్న ఎంతవరకు సమంజసము? కృష్ణ గారు మీరు అన్నది 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నది పేదవాడి గురించి. ఇవాళ ఉన్న ఈ రాష్ట్ర ప్రతిపక్షాలు ఆలోచిస్తుంది గుత్తేదారులు అంటారో, గుత్తందారులు అంటారో, అదేదో అంటారే, ఆ ధనికుల గురించి ఆలోచిస్తున్నారు. అదే తేడా. రైట్ అండి.